Today we are discussing the max or linear algebra paper. Linear algebra paper already మనం ప్రీవియస్ టాపిక్ లో కొన్ని థీరమ్స్ కొన్ని ప్రాబ్లమేటిక్ అనేవి చూసాము. ఏది వెక్టార్ స్పేస్ అనేది టాపిక్ మీద. వెక్టార్ స్పేస్ అనే టాపిక్ మీద మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని థీరమ్స్ అనేవి చూసాం ప్రీవియస్ క్లాసెస్ లో. దానికి కంటిన్యూషన్ నాన్న, ఆ క్లాసెస్ కి కంటిన్యూషన్ ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటది? లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్. లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అంటే ఏంటి? ఓకేనా, ఒక డెఫినేషన్ ఇది. ఏంటి అసలు? లెట్ W1 and W2 are two subspaces of a vector space V, then set of all alpha 1 plus alpha 2 such that alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2 is called a linear sum of W1 and W2, and it is denoted by W1 plus W2. యాక్చువల్గా జనరల్ టాపిక్, జనరల్ గా మనం చూసే డెఫినేషన్ లాంటిదే ఇది కూడా. జనరల్ గా మనం చూసే డెఫినేషన్ లాంటిది. ఏంటది? W1 W2 ఒక వెక్టార్ స్పేస్ ఉందానా. లెట్ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F. అది కామన్. వెక్టార్ స్పేస్ అంటే ప్రీవియస్ క్లాసెస్ లో స్టార్టింగ్ లో చెప్పాను డెఫినేషన్ అనేది, స్టార్టింగ్ క్లాసెస్ లో ఉంది. వెక్టార్ స్పేస్, లెట్ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F, అండ్ ఆల్సో ఐ డిఫైన్ W1 W2 ఆర్ టూ సబ్ స్పేసెస్. సబ్ స్పేస్ అన్నా కూడా మనం చూసాము. సబ్ స్పేస్, ఒక వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, ఒక సబ్ స్పేస్ అంటే ఏంటో కూడా చూసాము. యాక్చువల్గా ఒకసారి మామూలుగా చెప్తున్నాను. వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? నాన్ ఎంప్టీ అవ్వాలి. ఆ సెట్ V అనే ఈ సెట్ నాన్ ఎంప్టీ అవ్వాలి. నెక్స్ట్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. V అనేది నాన్ ఎంప్టీ అవ్వాలి. నెక్స్ట్ V అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి మళ్ళీ? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఎబిలియన్ లాస్. ఈ లాస్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? అలాగే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ అలాగే లాస్ట్ క్వాలిటీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఓకేనా? ఒక వెక్టార్ స్పేస్ అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాము. వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? A non-empty set. A non-empty set is said to be a vector space if it satisfies the following. ఏంటవి? ఎడిషన్ మీదనేమో ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలి. ఈ క్వాలిటీస్ ఉన్న ఒక నాన్ ఎంప్టీ సెట్ ని ఏమని పిలుస్తాం మనం? వెక్టార్ స్పేస్ అని పిలుస్తాము. ఓకే, ఇది వెక్టార్ స్పేస్ మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ అలాగే సబ్ స్పేస్ అన్నా కూడా మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. సబ్ స్పేస్ అన్నా కూడా చూసాము. సబ్ స్పేస్, సబ్ స్పేస్ అవ్వాలి అంటే డెఫినేషన్ ప్రకారం ఒక విధంగా చూసాము. నెక్స్ట్ దానికి లింక్ డెఫినేషన్ కాకుండా థీరం నుంచి కూడా చూసాం మనం. థీరం నుంచి కూడా. ఓకే, డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. ఒక సబ్ స్పేస్ అంటే ఏంటి? సబ్ స్పేస్ W is said to be a subspace. W ని సబ్ స్పేస్ అని ఎప్పుడు అంటాను? W ని సబ్ స్పేస్ అని ఎప్పుడు అంటాను? W నాన్ ఎంప్టీ అవ్వాలి. W నాన్ ఎంప్టీ అవ్వాలి. W సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. W is said to be a subspace of V అనాలి అంటే, సబ్ స్పేస్ ఆఫ్ V అనాలి అంటే W నాన్ ఎంప్టీ అవ్వాలి. W సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. అండ్ ఆల్సో ఈ W అనేది దానికదే W అనేది ఏమవ్వాలి? వెక్టార్ స్పేస్ అయిపోవాలి. వెక్టార్ స్పేస్ W అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలి. విత్ రెస్పెక్ట్ టు వెక్టార్ స్పేస్ అవ్వాలంటే కాంపోజిషన్స్ కావాలి కదా. విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఇంటర్నల్ సేమ్ కాంపోజిషన్స్, విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ కాంపోజిషన్స్ డిఫైన్డ్ ఇన్ V లో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద W ఏమైపోవాలి? వెక్టార్ స్పేస్ అవ్వాలి. అంటే V లో ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ అయితే W లో కూడా ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ ఏ ఉండాలి.
విలో ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ కాబట్టి డబ్ల్యూ లో కూడా ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషనే ఉండాలి. ఓకేనా? A non-empty subset of V is said to be a subspace if W itself is a vector space. W itself is a vector space with respect to the same compositions defined in V. V లో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద W కూడా సబ్ స్పేస్, అది వెక్టార్ స్పేస్ అయితే అప్పుడు W ఏమంటాము? సబ్ స్పేస్ అంటాము. ఓకే, అంటే యాక్చువల్ గా సబ్ స్పేస్ అవ్వాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలో చూడండి. సబ్ స్పేస్ అవ్వాలి అంటే నాన్ ఎంప్టీ అవ్వాలి, సబ్సెట్ అవ్వాలి, వెక్టార్ స్పేస్ అవ్వాలి. వెక్టార్ స్పేస్ అవ్వాలంటే మళ్ళీ ఏమవ్వాలి? ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్, మల్టిప్లికేషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఇంకా అన్ని లాస్ సాటిస్ఫై అయితేనే అప్పుడు ఆ డబ్ల్యూని ఏమంటాము? సబ్ స్పేస్ అంటాం. ఓకేనా? ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాసెస్ లో డిఫైన్ చేసాము, ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఒక్కసారి గుర్తు చేసాం అంతే. ఓకే, సరే ఇక్కడ ఏమన్నాడు ఈ డెఫినేషన్? డెఫినేషన్ లో ఏమన్నాడంటే W1 W2 అనేవి రెండు సబ్ స్పేసెస్ అని ఇచ్చాడు. W1 W2 అనేవి రెండు సబ్ స్పేసెస్ అని ఇచ్చారు. అలాగే దేనికి సబ్ స్పేసెస్ అంట? V కి సబ్ స్పేసెస్. W1 అనేది సబ్ స్పేసే, W2 అనేది సబ్ స్పేసే. అయితే W1 ప్లస్ W2 అనే ఈ సెట్ అని మాత్రమే అంటున్నాను. సెట్ W1 ప్లస్ W2 అనే ఈ సెట్ ని ఏమని ప్రొనౌన్స్ చేస్తామంటే లీనియర్ సమ్, SUM సమ్ అంటే ఎడిషన్, లీనియర్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 అని ప్రొనౌన్స్ చేస్తాం. మనం ప్రొనౌన్స్ చేయడం, థియరిటికల్ గా ప్రొనౌన్స్ చేయడం. W1 ప్లస్ W2 అంటే ఏమని థియరిటికల్ గా ప్రొనౌన్స్ చేస్తామంటే లీనియర్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 అని ప్రొనౌన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంట? మనకి ఎలిమెంట్స్ ఇప్పుడు సెట్ ఏ ఫామ్ లో ఉంటుందో ఎలిమెంట్స్ కూడా అదే ఫామ్ లో ఉంటాయి నాన్న. సెట్ అనేది ఏ ఫామ్ లో ఉంటుందో ఎలిమెంట్స్ కూడా అదే ఫామ్ లో ఉంటాయి. ఇక్కడ సెట్ అనేది ఏ ఫామ్ లో ఉంది? W1 ప్లస్ W2 ఫామ్ లో ఉంది. అంటే W1 లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్ ఫామ్ లో ఉండాలి. ఇక్కడ నేను ఎలిమెంట్స్ అన్ను, సబ్ స్పేసెస్ కదా, వెక్టార్స్ అంటాను. అంటే W1 లో ఉన్న వెక్టార్ ప్లస్ W2 లో ఉన్న వెక్టార్ ఆ ఫామ్ లోనే ఉంటాయి ఎలిమెంట్స్ కూడా. ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఆల్ α1 ప్లస్ α2. ఇదిగోండి α1 ప్లస్ α2, వేర్ α1 అని వచ్చి దేనిలో ఉంటది? W1 లో ఉంటుంది. α2 వచ్చి దేనిలో ఉంటుంది? W2 లో ఉంటుంది. వేర్ α1 బిలాంగ్స్ టు W1 అండ్ α2 బిలాంగ్స్ టు W2 అనమాట. ఓకేనా? ఇది ఒక సెట్ అనమాట, అంతే. సెట్ దాన్ని థియరిటికల్ ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తున్నాం ఏమని? లీనియర్ సమ్ ఆఫ్ W1 అండ్ W2. ఓకే, ఆ సెట్ లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడం కోసం మాత్రమే ఈ డెఫినేషన్. లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్. ఓకే, నెక్స్ట్ ఒక థీరం, 6th థీరం. మనం ప్రీవియస్ చెప్పుకున్న థీరమ్స్ కి కంటిన్యూషన్ నెంబర్ అన్నమాట. స్టేట్మెంట్ ఒక్కసారి చెప్తున్నాను. ఇఫ్ W1 అండ్ W2 ఆర్ two subspaces of a vector space V, then W1 plus W2 is a subspace of V and W1 plus W2 equal to subspace generated by W1 union W2. దీన్ని ప్రొనౌన్స్ చేయడం subspace generated by W1 union W2 or subspace spanned by W1 union W2. నానా ఇదే థీరం ని వేరేలాగా అడిగారు, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీరంలో చూద్దాం. ముందు అసలు ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇది తర్వాత చూద్దాం కావాల్స్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ నేను చూస్తున్నాను. ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ లో? ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. లెట్ V is a vector space over the field F and also given W1 and W2 are two subspaces. ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు, దానికి రెండు సబ్ స్పేసెస్ ఇచ్చారు. దెన్ మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటి అంటే ఇంకా డేటా ఇంకా ఏమి ఇవ్వాల, వాడిచ్చిన డేటా మాత్రం ఒక వెక్టార్ స్పేస్, దానికి రెండు సబ్ స్పేసెస్, అంతే. ఇంకే డేటా ఇవ్వాల.
మనల్ని ఏమని ప్రూవ్ చేయండి అంటున్నాడంటే W1 plus W2 is a subspace. W1 plus W2 is a subspace. ఇప్పుడే ఈ డెఫినేషన్ చూసాం. దాని థియరిటికల్ గా ఏమని ప్రొనౌన్స్ చేసాం? లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ కదా, లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అని ప్రొనౌన్స్ చేసాం. దాన్ని కూడా ఏమని చెప్పమంటున్నాడు? సబ్ స్పేస్ అని చెప్పమంటున్నాడు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రూవ్ W1 plus W2 ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది 2 పాయింట్స్ ప్రూవ్ చేయాలి. 2 పాయింట్స్ మనం ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, వాడిచ్చిన డేటా ఒక వెక్టార్ స్పేస్, దానికి 2 సబ్ స్పేసెస్, అంతే, ఇంకేమి ఇవ్వాల. మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? W1 plus W2 అని సబ్ స్పేస్ అని చెప్పాలి. అలాగే W1 plus W2 ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2 అని చెప్పాలి. 2 పాయింట్స్ మనం ప్రూవ్ చేయాలి. మరి ఇది ఎందుకు రాశారు అంటే నేను లాస్ట్ లో థీరం లాస్ట్ చెప్తాను, థీరం లాస్ట్ లో చెప్పుకుంటాను, లేదంటే ఇప్పుడు చెప్పినా పర్లేదు. నేను ఒక్కసారి థీరం లాస్ట్ లో మధ్యలో వస్తుంది, అప్పుడు చెప్తాను ఎందుకు అనేది అనేసి. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డేటా అనేది ఏమేమి ఇచ్చాడు ప్రూఫ్ లో అనమాట. ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి. ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను. ప్రూఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డేటా రాస్తాను, తర్వాత ఏం ప్రూవ్ చేయమన్నాడో రాస్తాను. గివెన్ V of F is a vector space over the field F. Given V of F అనొచ్చు, V అనొచ్చు సింపుల్ గా. V of F is a vector space over the field F. And also given ఇంకా ఏమని ఇచ్చాడు? W1 W2 are two subspaces of V. W1 and W2 are two subspaces of V. W1 and W2 are two subspaces of V. ఇది వాడిచ్చిన డేటా. మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడో రాస్తాను మళ్ళీ. We have to prove that ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? W1 plus W2 ఈ సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్పమంటున్నాడు. W1 plus W2 ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ V. W1 plus W2 ఈ సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్పమన్నాడు. అండ్ ఆల్సో ఇంకేం ప్రూవ్ చేయమంటున్నాడు? W1 plus W2 ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2. ఇది మనం ఇచ్చిన డేటా ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, తర్వాత ఏం ప్రూవ్ చేయమంటున్నాడో రాయాలి. ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం ప్రూవ్ చేద్దాం? W1 plus W2 సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ అదే రాస్తున్నా. ఫస్ట్ we prove W1 plus W2 is subspace of V. First we prove W1 plus W2 is subspace of V అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ దానికోసం సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇందాక నేను స్టార్టింగ్ లో డెఫినేషన్ చెప్పాను. ఇప్పుడు సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఏదైనా ఒక సెట్, ఇప్పుడు W1 plus W2 తీసుకోకుండా మామూలుగా చెప్తున్నాను డెఫినేషన్ ని. ఏమని చెప్పాలి? Wని సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే Wని సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే W నాన్ ఎంప్టీ అవ్వాలి, W సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి, W దానికదే వెక్టార్ స్పేస్ అవ్వాలి. ఓకేనా? నాన్ ఎంప్టీ అవ్వాలి, సబ్సెట్ అవ్వాలి, W itself a vector space with respect to the same compositions defined in V. V లో ఏవైతే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ ఉన్నాయో అవే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ మీద W అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలి. ఈ క్వాలిటీస్ ఉంటే అప్పుడు W ని ఏమని పిలవచ్చు? మనం సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఇక్కడ నేను వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే మళ్ళీ ఏం చెప్పాలి? W ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్. నెక్స్ట్
ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అవ్వాలి. అంటే ఎబిలియన్ గ్రూప్ అంటే 5 లాస్ ఉన్నాయి, ఎబిలియన్ గ్రూప్ అంటే 5 లాస్ ఉన్నాయి, ఇక్కడ ఒక లా. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే 4 లాస్ ఉన్నాయి. అంటే టోటల్ గా చూడండి, ఇక్కడ 5, ఇక్కడ ఒక 5, 10, 11, 12, అంటే టోటల్ గా నాకు 12 లాస్ సాటిస్ఫై అవ్వాలి. టోటల్ గా 12 లాస్ సాటిస్ఫై అయితే అప్పుడు డబ్ల్యూని ఏమని పిలవచ్చు మనం? సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఇది డెఫినేషన్. ఇప్పుడు నేను 12 లాస్ ప్రూవ్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్, చాలా. అంటే ఇప్పుడు నేను W ప్లస్ W2 అనేది సబ్ స్పేస్ అని చెప్పాను, W1 ప్లస్ W2 అనేది ఈ 12 లాస్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పాలి. 12 లాస్ అంటే చాలా లెంతీ అనమాట. ఆ లెంతీనెస్ కట్ చేయడం కోసం థీరం డిఫైన్ చేశారు. ఫస్ట్ థీరమే చెప్పాను. ఫస్ట్ థీరం ఏంటా థీరం? W1 థీరం ఏమని చెప్పారు మనకి? W1 అనేది సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం ఉంది కదా, ఫస్ట్ థీరం. ఆ ఫస్ట్ థీరమే యూజ్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం అది. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V ఈ సెట్ టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్పాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం ఏంటి? A comma B belongs to F, alpha comma beta belongs to W, implies A alpha plus B beta belongs to W. ఇదిగోండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం. మనం ఆల్రెడీ ఫస్ట్ థీరం చెప్పాం. సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. స్కేలార్స్, ఒక 2 స్కేలార్స్ ఫీల్డ్ లో తీసుకున్నాను, ఒక 2 వెక్టార్స్ W లో తీసుకున్నాను. కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా W. అంటే టోటల్ గా ఎన్ని కండిషన్స్ చూడండి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. టోటల్ గా ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఇఫ్ అండ్ ఓన్లీ థియరీ ప్రకారం W అనేది ఏమైపోతుంది? సబ్ స్పేస్ అయిపోతుంది. అంటే డెఫినేషన్ పరంగా అయితేనేమో 12 లాస్ సాటిస్ఫై చేయాలి. ఈ ఇఫ్ అండ్ ఓన్లీ థియరం ప్రకారం అయితేనేమో 3 లాస్ చాలు. మనకి ఏది ఈజీ అంటే ఎక్కువగా ఈ థీరమే యూజ్ చేస్తాము. ఈ థీరమే యూజ్ చేసి ఏ సెట్ నైనా సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఈ థీరం యూజ్ చేసుకుంటే, ఇఫ్ అండ్ ఓన్లీ థీరం కదా అందుకని. ఓకేనా? షార్ట్ లో అయిపోతుంది. 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే చాలు, సబ్ స్పేస్ అయిపోతుంది. ఓకే, సరే చూడండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది W1 ప్లస్ W2 అనేది సబ్ స్పేస్ అని చెప్పాలి. W1 ప్లస్ W2 సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, W1 ప్లస్ W2 సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే W1 ప్లస్ W2 ఏమవ్వాలి? నాన్ ఎంప్టీ. W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. అలాగే ఏమన్నా 2 స్కేలార్స్ ఫీల్డ్ లో ఆల్ఫా కామా బీటా వెక్టార్స్ ఏమో W1 ప్లస్ W2 లో తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది W1 ప్లస్ W2 లో ఉండాలి. W ఉన్న ప్రతి చోట నేను W1 ప్లస్ W2 పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఈ ఇఫ్ అండ్ ఓన్లీ థీరం యూజ్ చేసుకుని W1 ప్లస్ W2 అనేది సబ్ స్పేస్ అని చెప్పేస్తాను. అలా సబ్ స్పేస్ అని చూపిస్తాను ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ అది ప్రూవ్ చేద్దాం. సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఈ కండిషన్ యూజ్ చేసుకుంటున్నాను. సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఫస్ట్ థీరం యూజ్ చేసుకుని సబ్ స్పేస్ అని చెప్తాను. ఫస్ట్ థీరం యూజ్ చేసుకుని W1 ప్లస్ W2 క్లియర్లీ W1 అంటే ఏమని ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ లో? W1 అంటే సబ్ స్పేస్ అని ఇచ్చాడు కదా, స్టేట్మెంట్ లో సబ్ స్పేస్ అన్నాడు. ఒక సబ్ స్పేస్ అయిందంటే కంపల్సరీ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? వెక్టార్ స్పేస్. సబ్ స్పేస్ మనకి గ్రూప్స్ లో ఉంది, సబ్ గ్రూప్ అయిందంటే గ్రూప్ అవుతున్నట్టే కదా. సేమ్ అలాగే సబ్ గ్రూప్ అయిందంటే గ్రూప్ అవుతున్నట్టే. అలాగే ఇప్పుడు కూడా అంతే, సబ్ స్పేస్ అయిందంటే వెక్టార్ స్పేస్ అవుతున్నట్టే కదా. అలాగే తీసుకుంటున్నాం అనమాట. సబ్ స్పేస్ W అనేది సబ్ స్పేస్ అని ఇచ్చాడు. సబ్ స్పేస్ అవుతుందంటే ఏమవుతుంది? వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అయితే కంపల్సరీ ఒక ఎలిమెంట్ ఉంటుంది నాన్న. వెక్టార్ స్పేస్ అయితే కంపల్సరీ ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఏంటి ఆ ఎలిమెంట్ అంటే 0 బార్. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఎందుకంటే వెక్టార్ స్పేస్ డెఫినేషన్ లో చూడండి, వెక్టార్ స్పేస్ డెఫినేషన్ లో ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద, వెక్టార్ స్పేస్ డెఫినేషన్ లో ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది కదా. ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ లా జరిగిద్ది. ఎడిషన్ మీద ఐడెంటిటీ లా సాటిస్ఫై అయిందంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉన్నట్టే. ఓకే, అర్థమైందా? వెక్టార్ స్పేస్ అవుతుంది అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్.
ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ లా జరిగింది. ఎడిషన్ మీద ఐడెంటిటీ లా జరిగిందంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉన్నట్టే. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ నథింగ్ బట్ జీరో. జీరో ఉన్నట్టే. ఇక వెక్టార్ కాబట్టి 0 బార్ అని రాస్తా. క్లియర్లీ 0 బార్ బిలాంగ్స్ టు W1. కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే W1 సబ్ స్పేస్. ఏ సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ ఏంటంటే కంపల్సరీ 0 ఎలిమెంట్ ఉంటుంది. 0 బార్ బిలాంగ్స్ టు W1. ఓకేనా? 0 బార్ W1 లో ఉంటుంది. అలాగే W2 కూడా ఏమన్నాడు? సబ్ స్పేస్ అన్నాడు కదా, అది కూడా సబ్ స్పేస్ కాబట్టి కంపల్సరీ దానిలో కూడా ఎలిమెంట్ ఉంటుంది. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ 0 బార్ ఉంటుంది. కాబట్టి క్లియర్లీ 0 బార్ బిలాంగ్స్ టు W1 అండ్ W2. W1 లో ఉంటుంది, W2 లో ఉంటుంది. ఓకేనా? ఇది రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి నేను ఈ కండిషన్ రాస్తున్నాను. ఏది? W1 ప్లస్ W2 అనే సెట్ ఫామ్ రాసిన తర్వాత నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. W1 ప్లస్ ఈ సెట్ ఫామ్ రాసేసి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. we have W1 ప్లస్ W2. ఈ సెట్ ఫామ్ ఎలా ఉంటది? దానిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? α1 ప్లస్ α2 such that α1 belongs to W1, α2 belongs to W2. ఇదిగోండి ఆ సెట్ ఫామ్ రాసే ముందు W1 ప్లస్ W2 లో ఎలిమెంట్స్ ఎలా ఉంటే అది రాసే ముందు. ఇప్పుడు ఈ W1 ప్లస్ W2 సబ్ స్పేస్ కాబట్టి ఫస్ట్ పాయింట్ నాన్ ఎంప్టీ. నాన్ ఎంప్టీ అని చెప్పడం కోసం క్లియర్లీ ఇప్పుడే రీజన్ చెప్పా. 0 బార్ W1 లో ఉంది, అలాగే 0 బార్ W2 లో కూడా ఉంది. 0 బార్ W1 లో ఉంది, 0 బార్ W2 లో ఉంది. ఎందుకనేది కూడా రీజన్ చెప్పాను. కాబట్టి ఇప్పుడు W1 ప్లస్ W2 లో ఓకేనా 0 బార్ ప్లస్ 0 బార్, 0 బార్ ప్లస్ 0 బార్, క్లియర్లీ 0 బార్ ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఇదిగోండి W1 లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్. W1 లో ఉన్న ఎలిమెంట్ 0 బార్ ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్ 0 బార్. 0 బార్ ప్లస్ 0 బార్ నథింగ్ బట్ 0 బార్. 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. కాబట్టి W1 ప్లస్ W2 లో కనీసం ఒక ఎలిమెంట్ అన్న చూపించగలిగాము. కంపల్సరీ ఉంటుందని చూపించాము. కాబట్టి క్లియర్లీ W1 ప్లస్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ. ఒక పాయింట్ అయిపోయింది. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం లో ఒక పాయింట్ అయింది. నాన్ ఎంప్టీ అని చెప్పేసాం. నాన్ ఎంప్టీ అని చెప్పాలి. నెక్స్ట్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. ఏది సబ్సెట్ ఆఫ్ వి? W1 ప్లస్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మనకి స్టేట్మెంట్ చూడండి. W1 అనేది సబ్ స్పేస్ అన్నాడు. W1 అనేది సబ్ స్పేస్ అన్నాడు. సబ్ స్పేస్ అవుతుందంటే వికి సబ్ స్పేస్ ఆఫ్ వి అన్నాడు కదా. సబ్ స్పేస్ ఆఫ్ వి, సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుందంటే రిలేషన్ ఏంటి? W1 కి V కి రిలేషన్ ఏంటి? డెఫినేషన్ లో ఉంది. సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుందంటే W1 సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. అలాగే W2 సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుందంటే రిలేషన్ W2 సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. క్లియర్లీ అని రాస్తున్నాను. అది క్లియర్లీ W1 సబ్సెట్ ఆఫ్ వి, W2 సబ్సెట్ ఆఫ్ వి. కంపల్సరీ డెఫినేషన్ ఇచ్చిన డేటా ప్రకారం డెఫినేషన్ ప్రకారం సబ్సెట్స్. మరి W1 V కి సబ్సెట్, W2 కి V కి సబ్సెట్, దెన్ W1 ప్లస్ W2 ఆల్సో సబ్సెట్ ఆఫ్ V. ఓకేనా? W1 ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మళ్ళీ దేనిలో ఉంటే క్లియర్లీ అని రాస్తున్నాం అందుకనేది. ఓకేనా? W1 V కి సబ్సెటే, W2 కూడా V కి సబ్సెటే. కాబట్టి W1 ప్లస్ W2 కూడా దేనికి సబ్సెట్ అవుతుంది? క్లియర్లీ V కి సబ్సెట్ అని రాస్తాను. క్లియర్లీ అని రాస్తాను. ఓకేగా? నెక్స్ట్ ఇప్పుడు కండిషన్. సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. నాన్ ఎంప్టీ అని చెప్పాను, సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాను. నెక్స్ట్ కండిషన్, ఒక రెండు స్కేలార్స్ లెట్ ఏ కామా బి స్కేలార్స్ ఫీల్డ్ లో తీసుకోవాలి. అండ్ ఆల్సో ఒక రెండు వెక్టార్స్ W1 ప్లస్ W2 లో తీసుకోవాలి.
ఒక రెండు స్కేలార్స్ ఫీల్డ్ లో తీసుకున్న ఒక రెండు వెక్టార్స్ W1 ప్లస్ W2 లో తీసుకున్నాను. ఇప్పుడు కండిషన్ ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. దానికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్ఫా అనేది సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2, ఆల్ఫా అనేది W1 ప్లస్ W2 లో ఉంది కదా, అంటే ఇప్పుడు నాకు ఇది చూడండి డెఫినేషన్ ప్రకారం చూపిస్తాను. డెఫినేషన్ ఇప్పుడు ఆల్ఫా అనేది ఏదైనా ఒక ఎలిమెంట్ W1 ప్లస్ W2 లో ఉంది అంటే ఆ ఎలిమెంట్ ఏ ఫామ్ లో ఉండాలి? W1 లో ఉన్న వెక్టార్ ప్లస్ W2 లో ఉన్న వెక్టార్ ఫామ్ లో ఉండాలిగా, సమ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, లేదంటే బీటా 1 ప్లస్ బీటా 2 లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు ఆల్ఫా వచ్చి W1 ప్లస్ W2 లో ఉంది అన్నాను కదా, ఆల్ఫా అంటే ఆల్ఫా ఏ ఫామ్ లో ఉండాలి? W1 లో ఉన్న వెక్టార్ ప్లస్ W2 లో ఉన్న వెక్టార్ లాగా తీసుకుంటా. ఇదిగోండి ఆల్ఫా W1 ప్లస్ W2 లో ఉంది అంటే ఏంటి? దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు W1 లో ఉన్న వెక్టార్ ప్లస్ W2 లో ఉన్న వెక్టార్, అది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనుకున్నా. ఆల్ఫా 1 ఏమో వేర్ ఆల్ఫా 1 ఏమో W1 లో ఉంది, ఆల్ఫా 2 ఏమో W2 లో ఉంది, అలా రాస్తున్నాను. ఆల్ఫా 1 W1, ఆల్ఫా 2 W2 లో ఉంది. అండ్ బీటా కూడా W1 ప్లస్ W2 లో ఉంది కదా, అండ్ బీటా బిలాంగ్స్ టు సేమ్ ఇలాగ రాస్తున్నాను W1 ప్లస్ W2 ఇంప్లైస్ బీటా ఏ ఫామ్ లో ఉంటది? బీటా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2, వేర్ బీటా 1 వచ్చి W1 లో ఉంటది, బీటా 2 వచ్చి W2 లో ఉంటది. ఒక దాని చెప్తే సిమిలర్లీ అన్నట్టు ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఆల్ఫా అనేది ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఆల్ఫా 1 W1 లో ఉంది, బీటా 1 కూడా దేనిలో ఉంది? W1 లో ఉంది. ఓకే, ఇప్పుడు నాకు W1 లో ఉన్న రెండు వెక్టార్స్ తీసుకోండి. ఏమేమి ఉన్నాయి W1 లో? ఆల్ఫా 1 ఉంది, బీటా 1 ఉంది, ఆ రెండు తీసుకుంటున్నాను. అలాగే స్కేలర్స్ ఎప్పుడు ఫీల్డ్ లోనే. ఇప్పుడు ఆ రెండు తీసుకుంటున్నాను. ఓకేనా? సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 కామా బీటా 1 బిలాంగ్స్ టు W1. మరి W1 అంటే మన స్టేట్మెంట్ లో ఏమని ఇచ్చాడు? సబ్ స్పేస్ అని ఇచ్చాడు. అండ్ గివెన్ W1 subspace of V. W1 is a subspace of V అని ఇచ్చాడు. అండ్ ఆల్సో గివెన్ W1 subspace of V. సబ్స్పేస్ ఆఫ్ V అయింది కాబట్టి థీరం, ఇఫ్ అండ్ ఓన్లీ థీరం ప్రకారం ఏమని రాసేయచ్చు? ఇఫ్ అండ్ ఓన్లీ థీరం ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1. W1 అనేది సబ్ స్పేస్ అని ఇచ్చాడు. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం ప్రకారం ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1, ఇక్కడ ఆల్ఫా 1 బీటా 1 కాబట్టి కండిషన్ ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 బి బీటా 1 బిలాంగ్స్ టు W1. అలాగే ఇప్పుడు ఆల్ఫా 2 W2 లో ఉంది, బీటా 2 కూడా దేనిలో ఉంది? W2 లో ఉంది. W2 అంటే ఏమని ఇచ్చాడు? సబ్ స్పేస్ అని ఇచ్చాడు. W2 అంటే సబ్ స్పేస్, మళ్ళీ అదే కండిషన్. అండ్ ఆల్సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 2 కామా బీటా 2 బిలాంగ్స్ టు W2 and given W2 is subspace of V implies subspace అవుతుంది కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ థీరం యూజ్ చేసి చెప్పేస్తున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం ప్రకారం ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు W2, ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు W2 అనమాట. సరే, యాక్చువల్గా నేను చెప్పాల్సింది ఏంటిది? నేను చెప్పాల్సింది కండిషన్ W1 ప్లస్ W2 ని సబ్ స్పేస్ అని చెప్పాలి. సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఏమన్నా రెండు స్కేలర్స్ ఫీల్డ్ లో, ఏమన్నా ఒక రెండు వెక్టార్స్ W1 ప్లస్ W2 తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా వచ్చి W1 ప్లస్ W2 లో ఉందని చెప్పాలి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అది కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని కన్సిడర్ చేసుకుంటున్నాను. కన్సిడర్
ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కన్సిడర్ చేసుకున్నాను. ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత, ఇదిగోండి ఆల్ఫా అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, బీటా అంటేనేమో బీటా 1 ప్లస్ బీటా 2, అవి రీప్లేస్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ బి ఇంటూ బీటా అంటే బీటా 1 ప్లస్ బీటా 2. స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేస్తే ఎంత అవుతుంది, ఏ ఆల్ఫా 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 1 ప్లస్ బి బీటా 2. నేను ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1 ఒక చోట రాసుకుంటున్నా, ఆర్డినరీ ఎడిషనే కదా, ప్లస్ ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 ఒక చోట రాసుకున్నాను. ఇదిగోండి ఈ రెండు ఒక చోట, రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1, ఇదిగోండి ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1 దేనిలో ఉంది, W1 లో ఉంది. ఈ ఫస్ట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W1 ప్లస్ ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 దేనిలో ఉంది, W2 లో ఉంది, బిలాంగ్స్ టు W2. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేసాం. కండిషన్ ఏమని ప్రూవ్ చేసాం, మొత్తం W1 ప్లస్ W2, W1 ప్లస్ W2 నాన్ ఎంటీ అని చెప్పాను. నెక్స్ట్ W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాను. నెక్స్ట్ A comma B belongs to F, alpha comma beta belongs to W1 plus W2 implies A alpha plus B beta belongs to W1 plus W2. ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఫస్ట్ థియరం యూజ్ చేసుకుని W1 plus W2, W1 plus W2 ఈజ్ ఇఫ్ అండ్ ఓన్లీ థియరం ఏమైంది, సబ్ స్పేస్ అయింది, సబ్ స్పేస్ ఆఫ్ V, సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేసాము. సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేసాం. ఇది గురించి చూడండి స్టేట్మెంట్ లో ఫస్ట్ పాయింట్ W1 ప్లస్ W2 ఇది సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్పన్నాడు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వి ప్రూవ్ W1 ప్లస్ W2 ఇది సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్పండి అన్నాడు. ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రూవ్, ఈ కండిషన్ చెప్పాలి ఇప్పుడు నేను. అండ్ ఆల్సో నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2 అని చెప్పాలి. ఇప్పుడు ప్రెసెంట్ అది చెప్పాలి. అదంతా చెప్పడం కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరం కంప్లీట్ చేసిన తర్వాత ఇది అసలు కండిషన్ అని చెప్తాను. ఓకేనా, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే అదంతా చెప్పడం కోసం ఫస్ట్ రాసిన కండిషన్ నౌ వీ ప్రూవ్ అనేసి, నౌ వీ ప్రూవ్ W1 plus W2 is equal subspace generated by W1 union W2. ఇది ప్రూవ్ చేస్తాను అని రాశాను. సెకండ్ పాయింట్ రాశాను అనమాట. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా అనేది లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1, ఒక వెక్టార్ తీసుకున్నాను అంతే, ఏం లా సింపుల్ గా ఒక వెక్టార్ తీసుకున్నాను. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అని తీసుకున్నాను. యాక్చువల్ గా ఈ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, మనం ఈ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫాని ఆల్ఫా ప్లస్ 0 బార్ అని రాయొచ్చు కదా, ఆల్ఫా ప్లస్ 0 బార్ అని రాయొచ్చు. బిలాంగ్స్ టు దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఆల్ఫా ప్లస్ 0 బార్ అంటే మళ్ళీ ఆల్ఫానే కదా, అలా రాశాను. యాక్చువల్గా ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఆల్ఫా దేనిలో ఉంది, W1. ఇందాక ఆల్ఫాలు వేరు కాదు, అదంతా ప్రీవియస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రూవ్ చేస్తాం ఫ్రెష్ గా అనమాట. ఈ ఆల్ఫా వేరు, అక్కడ ఆల్ఫా వేరు, ఇది ఫ్రెష్ గా. ఇప్పుడు ఈ ఆల్ఫా ఫస్ట్ ఆల్ఫా దేనిలో ఉంది, W1 లో ఉంది. కాబట్టి బిలాంగ్స్ టు W1 ప్లస్ 0 బార్ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ కంపల్సరీ W1 లో ఉంది, W2 లో ఉంది, రెండిట్లోనూ ఉంది కదా. కాబట్టి ఆ అవసరం బట్టి ఫస్ట్ ఎలిమెంట్ W1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ W2 మన అవసరం బట్టి రాసుకుంటాం అనమాట, ఏది కావాలంటే అది. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 0 బార్ బిలాంగ్స్ టు W2 అని రాశాను. క్లియర్లీ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆల్ఫా అనేది W1 లో తీసుకుంటే, ఆల్ఫా అనేది W1 లో తీసుకుంటే అదే ఆల్ఫా దేనిలో ఉంది, W1 ప్లస్ W2 లో ఉంది. ఆల్ఫా అనేది W1 లో ఉంటే ఆల్ఫా అదే ఆల్ఫా W1 ప్లస్ W2 లో ఉంది. సేమ్ అలాగే ఓకేనా, బీటా అనేది W1 లో ఉంటే అదే బీటా దేనిలో ఉంటుంది, W1 ప్లస్ W2 లో ఉంది. అంటే రిలేషన్ ఏంటి, W1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ
ఒక ఎలిమెంట్ చెప్పారంటే అన్నిటికి చెప్తున్నట్టే, జనరల్ గా అన్నిటికి చెప్తున్నట్టే. ఒక దానికి చెప్పామంటే ప్రతి ఎలిమెంట్ కి చెప్తున్నట్టే అనమాట. ఇక్కడ ఒక ఆల్ఫాకి మాత్రం చెప్పా, ఇప్పుడు అన్నిటికీ అని చెప్పేస్తున్నా. అంటే W1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్, W1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటది? W1 ప్లస్ W2 లో ఉంటది. W1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W1 ప్లస్ W2 లో ఉంది అంటే సింబాలిక్ గా రాసుకుంటున్నాను. W1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W1 ప్లస్ W2 లో ఉంది. నథింగ్ బట్ W1 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. సిమిలర్లీ W2 ఆల్సో సబ్సెట్ రాసేసుకోవచ్చు కదా. కాబట్టి అండ్ అది కూడా ప్రూవ్ చేసి చూపిద్దాం. అండ్ లెట్ బీటా బిలాంగ్స్ టు W2. బీటా అనేది సేమ్ అలాగే W1 లో ఎలా రాస్తాం, సేమ్ అలాగే రాస్తా. బీటా అనేది W2 లో ఉంటే ఈ బీటాని ఎలా రాసుకోవచ్చు నేను? 0 బార్ ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. 0 బార్ ప్లస్ బీటా అన్న బీటానే. ఫస్ట్ ఎలిమెంట్ 0 బార్ దేనిలో ఉంది? W1 లో ఉంది. బీటా అనేది దేనిలో ఉంది? W2 లో ఉంది. బీటా అనేది W2 లో ఉంటే అదే బీటా W1 ప్లస్ W2 లో ఉంది. అంటే W2 లో ఉన్న ఒక ఎలిమెంట్ W1 ప్లస్ W2 లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒకదాన్ని చెప్పాను కాబట్టి ఇప్పుడు అన్నిటికీ చెప్తున్నాను, అన్ని ఎలిమెంట్. అంటే W2 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటుంది? W1 ప్లస్ W2 లో ఉంటుంది. దాన్ని సింబాలిక్ గా రాసుకుంటున్నాను. W2 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W1 ప్లస్ W2 లో ఉంటది. సింబాలిక్ గా W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ క్లబ్ చేయండి. W1 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. దాని ఎంప్లాయిస్ రాసుకున్నది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అని రాసుకుంటున్నాం. మళ్ళీ ఆ పాయింట్ రాయకుండా దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 నుంచి W1 అనేది సబ్సెట్, W2 అనేది సబ్సెట్, యూనియన్ కూడా సబ్సెట్ అవుతుంది కదా. W1 యూనియన్ W2 ఆల్సో సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేశారు. W1 సబ్సెట్, W2 సబ్సెట్. అప్పుడు W1 యూనియన్ W2 కూడా ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. దేనికి? W1 ప్లస్ W2 కి సబ్సెట్ అయిపోతుంది అని రాశాను. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఏదో చెప్పానంటే, ఫస్ట్ పాయింట్ ఏమో W1 ప్లస్ W2 ని సబ్ స్పేస్ అని చెప్పేసా, సబ్ స్పేస్. సెకండ్ ఇప్పుడు ఏం చెప్పానంటే W1 యూనియన్ W2 సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పా. ఆ రెండింటిని క్లబ్ చేసి ప్రొనౌన్స్ చేస్తున్నా. ఇప్పుడు ఆ రెండింటిని క్లబ్ చేసి ప్రొనౌన్స్ చేస్తున్నా. దేనికి? W1 ప్లస్ W2 కి ఉన్న క్వాలిటీని ప్రొనౌన్స్ చేస్తున్నా. ఏమని అంటే ఏంటి క్వాలిటీ? W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V containing W1 union W2. ఓకేనా? సో W1 ఇదిగోండి, W1 plus W2 is a subspace of V in meaning, and W1 plus W2 containing W1 union W2. ఆ రెండు పాయింట్స్ ని క్లబ్ చేసి థియరిటికల్ గా రాసుకుంటున్నాను. hence W1 plus W2 is subspace of V containing W1 union W2. W1 union W2 ని కలిగి ఉన్న ఒక సబ్ స్పేసే W1 ప్లస్ W2. ఓకే, సరే. నేను ప్రూవ్ చేయాల్సినది అసలు మరి ఇదేం చెప్పానంటే నెక్స్ట్ అది. ఇప్పుడు సేమ్ అదే క్వాలిటీ ఉన్న ఇంకో సబ్ స్పేస్ తీసుకుంటున్నా. సేమ్ ఇదే క్వాలిటీ ఉన్న సబ్ స్పేస్. ఏంటి ఆ క్వాలిటీ? దేనికి ఉంది? W1 ప్లస్ W2 కి ఒక క్వాలిటీ ఉంది. సబ్ స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ W1 యూనియన్ W2. అదే క్వాలిటీ. ఏంటి ఆ క్వాలిటీ? సబ్ స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ W1 యూనియన్ W2 అనే క్వాలిటీ ఉన్న ఇంకో సబ్ స్పేస్ తీసుకుంటున్నాను. ఇంకో సబ్ స్పేస్. ఓకేనా? లెట్ అది కన్సిడర్ చేసుకుంటున్నా. లెట్ ఆ సబ్ స్పేస్ కి ఏమని నేమ్ ఇస్తున్నానంటే W అని నేమ్ ఇస్తున్నా. మనం సపోజ్ చేసుకుందామన్నా కదా సబ్ స్పేస్, దానికి ఒక నేమ్ ఇస్తున్నా. ఏమని? W. లెట్ W ఈజ్ అనదర్ subspace of V
another subspace of V containing W1 union W2. చూడండి సేమ్ క్వాలిటీ తీసుకున్నారు రెండిటికి. is a subspace of V is a subspace of V containing W1 union W2. రెండిటికి సేమ్ క్వాలిటీస్ ఉంది, కాకపోతే ఆ రెండు ఏంటివి, ఒకటేమో W1 ప్లస్ W2, ఇంకొకటేమో W. ఇప్పుడు నాకు రెండు సేమ్ క్వాలిటీస్ ఉన్న రెండు సబ్స్పేసెస్ దొరికినాయి. సేమ్ క్వాలిటీస్ ఉన్న రెండు సబ్స్పేసెస్, ఒకటి W1 ప్లస్ W2 ఒకటి, ఇంకొకటి W. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దది అన్నది కావాలి. అది తెలిస్తే థీరం కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నాకు సేమ్ క్వాలిటీ ఉన్న రెండు సబ్స్పేసెస్ దొరికినాయి. సేమ్ క్వాలిటీ, ఒకటేమో W1 ప్లస్ W2, ఇంకొకటేమో W. ఇది మనకు వచ్చింది, ఇది మనం తీసుకున్నాం. రెండిటికి సేమ్ క్వాలిటీ. ఇప్పుడు W1 ప్లస్ W2 W, ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దది అని తెలిస్తే చాలు, థీరం కంప్లీట్ అయినట్టే. దానికోసం నేనేం చెప్తున్నానంటే W1 ప్లస్ W2లో ఎలిమెంట్ తీసుకుంటాను, అది Wలో ఉంటుందా, లేదా Wలో ఉన్న ఎలిమెంట్ W1 ప్లస్ W2లో ఉంటుందా. ఏ సబ్సెట్ ఆఫ్ బీనా బి సబ్సెట్ ఆఫ్ ఏనా చెక్ చేస్తా. ఏ సబ్సెట్ ఆఫ్ బీనా బి సబ్సెట్ ఆఫ్ ఏనా చెక్ చేస్తున్నా. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ చిన్నది, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే బి చిన్నది, అలా అనమాట. సబ్సెట్స్ అనే అంటే ఇప్పుడు నేను W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ Wనా లేదా W సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 చెక్ చేస్తున్నా. ఓకేనా, సరే ఫస్ట్ ఇది చెక్ చేస్తా. W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ W నా కాదా చెక్ చేస్తా. దానికోసం ఏం చేయాలి, నేను చెక్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ రాస్తున్నాను ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాను, W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ W నా కాదా చెక్ చేస్తా. దీని మీనింగ్ ఏంటో చూడండి. దీని మీనింగ్ ఏంటి, W1 ప్లస్ W2లో ఉన్న ఎలిమెంట్ Wలో ఉందా లేదా, దీనిలో ఉన్న ఎలిమెంట్ దీనిలో ఉందా లేదా. అంటే ఏం చేయాలి, దీనిలో ఒక ఎలిమెంట్ తీసుకుని అదే ఎలిమెంట్ Wలో ఉందే అనుకోండి, అప్పుడు ఇది కరెక్ట్, లేకపోతే కరెక్ట్ కాదు అంటారు. ఓకేనా, అంటే ఇప్పుడు నేను W1 ప్లస్ W2లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, దీనిలో ఒక ఎలిమెంట్ తీసుకుని అది Wలో ఉందా లేదా చెక్ చేస్తాను. ఓకేనా, దానిలో ఒక ఎలిమెంట్ తీసుకుని Wలో ఉందో లేదో చెక్ చేసుకుని చూస్తాను. చూడండి, దీనిలో ఉన్న ఎలిమెంట్ దీనిలో ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఓకే, దానికోసం ఇది రబ్ చేసుకుంటున్నాను, కొంచెం రబ్ చేసుకుని మిగతా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ W1 ఫస్ట్ వి వెరిఫై W1 ప్లస్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ W ఆర్ నాట్ అనేసి చెక్ చేసుకుంటున్నా. అది ఇక్కడ మ్యాటర్ రబ్ చేసుకుని చేస్తాను. దానికోసం నేను Wలో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, W1 ప్లస్ W2లో ఒక ఎలిమెంట్ తీసుకుని చెక్ చేసుకుంటున్నాను. W1 ప్లస్ W2లో ఒక ఎలిమెంట్ తీసుకుని చెక్ చేసుకుంటున్నాను. ఓకే, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఒక ఎలిమెంట్ అయితే తీసుకున్నాను. ఆల్ఫా అనేది W1 ప్లస్ W2లో ఉంది అంటే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ ఫామ్ లో ఉండాలి, α1 ప్లస్ α2, వేర్ α1 అనేది W1లో ఉంది, α2 అనేది W2లో ఉంది. W1 ప్లస్ W2లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్ లో ఉంటుంది, α1 ప్లస్ α2. W1లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ W2లో ఉన్న ఎలిమెంట్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు α1 దేనిలో ఉంది, W1లో ఉంది. Since α1 belongs to W1 implies, since α1 belongs to W1 and also W1 containing W1 union W2 అంటే ఇక్కడ మీనింగ్ ఒక్కసారి దీని మీనింగ్ రాసి అక్కడికి వెళ్దాం. దీని మీనింగ్ W1 is under subspace of V containing అంటే ఏంటి, containing W1 union W2 subset of W, containing W1 union W2 is contained in W.
ఓకేనా? W ఈజ్ అనదర్ సబ్స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ W1 యూనియన్ W2. W1 యూనియన్ W2 ని కలిగి ఉన్న సబ్స్పేస్ W. కలిగి ఉన్న అంటే W1 యూనియన్ W2 సబ్సెట్ ఆఫ్ W. దీని మీనింగ్ యూనియన్ మొత్తం వచ్చి W లో ఉందంటే యూనియన్ అంటే మొత్తం. యూనియన్ అంటే మొత్తం. అంటే W1 సబ్సెట్ ఆఫ్ W అవుతుంది, W2 ఈ సబ్సెట్ ఆఫ్ W అవుతుంది. దట్ ఇంప్లైస్ W1 సబ్సెట్ ఆఫ్ W అవుతుంది అండ్ ఆల్సో W సబ్సెట్ ఆఫ్ W అవుతుంది. రెండు జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ దగ్గరికి వద్దాం. ఆల్ఫా అండ్ వీ హ్యావ్ W1 సబ్సెట్ ఆఫ్ W. W1 సబ్సెట్ ఆఫ్ W అని ఉంది. ఇప్పుడు ఆల్ఫా 1 వచ్చి W1 లో ఉంది. W1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ W లో ఉంటది. అంటే ఆల్ఫా 1 వచ్చి కూడా దేనిలో ఉంటది? ఇప్పుడు నాకు ఆల్ఫా 1 వచ్చి W లో ఉంటది. ఆల్ఫా 1 వచ్చి సిమిలర్లీ సేమ్ అలాగే ఆల్ఫా 2 కూడా దేనిలో ఉంటది? సిమిలర్లీ అని రాస్తున్నాను ఇక్కడ నేను. సిమిలర్లీ సేమ్ అలాగే అనమాట. ఆల్ఫా 2 దేనిలో ఉంటది? W లో ఉంటది. ఇప్పుడు నాకు W లో రెండు వెక్టార్స్ దొరికినాయి. ఆల్ఫా 1 ఒకటి, ఆల్ఫా 2 ఒకటి. అది రాస్తున్నాను. ఆల్ఫా 1, ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W. అలాగే స్టార్టింగ్ లో ఒక రెండు స్కేలర్స్ తీసుకుంటున్నాను. ఒక రెండు స్కేలర్స్ కానీ లేదంటే అక్కర్లేదు తీసుకుంటున్నాను. ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W. W అంటే ఏంటి? సబ్ స్పేస్ అన్నాను కదా, సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుందంటే ఇంటర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టుగా ఇంటర్నల్ కాంపోజిషన్. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే క్లోజర్ లా జరుగుతుంది. క్లోజర్ లా అన్న ఇంటర్నల్ కాంపోజిషన్ అన్న ఒకటే. ఇక్కడ క్లోజర్ లా ప్రకారం ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 W లో ఉంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 కూడా దేనిలో ఉంటుంది? W లో ఉంటుంది. ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 W లో ఉంటే W ఏమో సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అయినట్టే. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే క్లోజర్ లా. ఎడిషన్ మీద క్లోజర్ లా ప్రకారం ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 W లో ఉంటుంది. యాక్చువల్ గా ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అంటే ఏంటి? ఆల్ఫా. ఆల్ఫా వచ్చి దేనిలో ఉంటది? W లో ఉంది. ఆల్ఫా వచ్చి W లో ఉంది. యాక్చువల్ గా ఆల్ఫా దేనిలో తీసుకున్నా నేను? W1 ప్లస్ W2 లో తీసుకున్నాను. ఆల్ఫా వచ్చి W1 ప్లస్ W2 తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా వచ్చి దేనిలో ఉంది అని ప్రూవ్ చేశా నేను? W లో ఉంది అని ప్రూవ్ చేశా. ఆల్ఫా వచ్చేసి W లో ఉంది అని ప్రూవ్ చేశాను అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఏది చిన్నది ఏది పెద్దదని చెప్పడం కోసం ఈ కండిషన్ ప్రూవ్ చేస్తుంది. ఏ స్మాల్ సెట్ ఏది బిగ్ సెట్ అని చెప్పడం కోసం ఈ కండిషన్ అంతే. ఓకే, W1 ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్ వచ్చి W లో ఉంది. W1 ప్లస్ W2 లో ఉన్న ఎలిమెంట్ వచ్చి W లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? W1 ప్లస్ W2 సబ్సెట్ ఆఫ్ W. ఓకే, ఇప్పుడు మనకు కన్క్లూజన్ వచ్చినట్టు. ఏంటది? W1 ప్లస్ W2కి ఉన్న క్వాలిటీ ప్రొనౌన్స్ చేస్తున్నా, Wకు ఉన్న క్వాలిటీ ప్రొనౌన్స్ చేస్తున్నా. రెండు క్వాలిటీస్ చూడండి. W1 ప్లస్ W2 ఈజ్ ఎ సబ్ స్పేస్, W ఈజ్ ఎ సబ్ స్పేస్ కంటైనింగ్ W1 యూనియన్ W2 కంటైనింగ్ W1 యూనియన్ W2. రెండిటికి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. రెండిటికి సేమ్ క్వాలిటీసే, కాకపోతే ఆ రెండిట్లో చిన్నది ఏదంటే W1 ప్లస్ W2. అంటే ఇప్పుడు నాకు W1 ప్లస్ W2కి ఉన్న క్వాలిటీ మొత్తంగా ప్రొనౌన్స్ చేస్తున్నాయి. ఏమని? W1 ప్లస్ W2 ఈజ్ ద స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ W1 యూనియన్ W2. W1 యూనియన్ W2 కలిగి ఉన్న సబ్ స్పేసెస్ అన్నిట్లో W1 ప్లస్ W2నే చిన్నది. దీనిలోనూ W1 యూనియన్ W2 ఉంది, దీనిలోనూ W1 యూనియన్ W2 ఉంది. కానీ ఆ రెండిట్లో మాత్రం ఏది చిన్నది? W1 ప్లస్ W2 చిన్నది. అదే ఇక్కడ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ W1 ప్లస్ W2 ఈజ్ స్మాలెస్ట్ subspace of V containing W1 union W2. W1 union W2. ఓకేనా? కంటైనింగ్ W1 యూనియన్ W2 అన్నమాట. దాన్ని మనం ఎలా రాసుకుంటాం సింబాలిక్ గా? ఇక్కడ సబ్ స్పేస్ జనరేటెడ్ బై అనే డెఫినేషన్ దగ్గర మీరు చూడండి. సబ్ స్పేస్ జనరేటెడ్ బై సెట్ ఎస్.
ఓకే, సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ సెట్ ఎస్ దగ్గర ఉంది ఆ డెఫినేషన్. సేమ్ ఇదే డెఫినేషన్. ఎస్ ఈజ్ ద స్మాలెస్ట్, సారీ, డబ్ల్యూ ఈజ్ ద స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్ అంటే మనం ఎలా రాసాము, ఎలా రాసాము ఆ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సింబాలిక్ గా అనమాట. దట్ ఇంప్లైస్ W1 plus W2 is equal subspace generated by W1 union W2. W1 union W2 దాన్ని సబ్ స్పేస్ జనరేటెడ్ బై అనే డెఫినేషన్ దగ్గర ఇది కంపేర్ చేసుకుని చూడండి. అక్కడేమో ఇది డబ్ల్యూ అని పెట్టా, అక్కడేమో ఎస్ అని పెట్టా. అప్పుడు మనం డబ్ల్యూ ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ లాగా రాస్తాం. సేమ్ అదే ఇక్కడ నేమ్స్ మార్చాను. మనకి ఆల్రెడీ ఒక థీరం ఉంది, ఒక థీరం ఏంటి అక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసినట్టు థీరం ఫైనల్ గా. కాకపోతే సెకండ్ కండిషన్ అడిగాడు కదా, దాని ప్రకారం ఒక్కసారి నేను చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి, W1 ప్లస్ W2 ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2 అయిపోయింది కదా. మరి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో ఇలా అన్నాడు కదా. యాక్చువల్ గా మనకి ఒక ఫోర్త్ థీరం అనుకుంటా. ఫోర్త్ థీరంలో మనకి ఏమని ప్రూవ్ చేసామంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని ఇలా రాయొచ్చు అని రాసాం కదా. అంటే ఇక్కడ సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ ప్లేస్ లో ఇది రాశాను. అంటే సబ్ స్పేస్ జనరేటెడ్ బై W1 యూనియన్ W2 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 అని రాసుకోవచ్చు ఆ థీరం ప్రకారం అనమాట. ఓకేనా. లాస్ట్ లో మీరు కన్క్లూజన్ లో ఏం రాసుకుంటారు, ఇక కన్క్లూజన్ లో దీని ప్లస్ లో దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 అని రాయొచ్చు. హెన్స్ ద థీరం. ఓకేనా, థీరం కంప్లీట్ అయిపోయింది. ఓకే, 10 మార్క్స్ థీరం అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ క్లాస్ లో ప్రీవియస్ థీరమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.